నమస్కారం. నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమున్నాయి చూద్దాం. మొదటిగా 15,000 పోలీసు ఉద్యోగాలు త్వరలోనే నోటిఫికేషన్. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు సీఎం గారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టు. టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేసినామని చెప్తున్నారు. 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు. 2,000కు పైగా డ్రైవరు, 1,000కు పైగా కండక్టర్, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు కూడా ఉన్నాయంట. ఇకపోతే ఇంకో పేపర్లో ఏడాదిలోగా ఉద్యోగాల భర్తీ. వివిధ శాఖల్లో మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. నిన్న స్టాఫ్ నర్స్ నియామక పత్రాలు అందజేసారు వాళ్ళకి. ఇకపోతే ఇంకో పేపర్లో ఈనాడు ఏడాదిలో 2 లక్షల కొలువుల భర్తీ. త్వరలో పోలీసు శాఖలో 15,000 ఉద్యోగాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఏడాది తిరిగేలోగా 2 లక్షల జాబ్స్. త్వరలోనే 15,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కూడా వస్తాయని చెప్తున్నారు. ఇకపోతే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ నిలబెట్టుకుంటాము అని నవ తెలంగాణ నుంచి వాళ్ళు రాస్తున్నారు. హైదరాబాద్ ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి. దాని విషయంలోనే ట్రాఫిక్ హోంగార్డుల నియామకం చేపట్టండి అని చెప్తున్నారు. 3 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయండి. ఆలోగా ఇతర విభాగాల్లోని వారిని వాడుకోండి. రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష. ఇకపోతే నందే కాదు కానీ గద్దర్ అవార్డులు. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులను గౌరవించుకుంటాం. గద్దర్ జయంతి రోజున ఆయన పేట పురస్కారాలు ఇస్తాం. నా మాట శాసనం, నా మాటే జీవో సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు. హాజరైన రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. త్వరలో 15,000 పోలీస్ పోస్టులు. టీఎస్పీఎస్సీతో నియామకాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. త్వరలో వైద్యారోగ్య శాఖలో 5,000 ఉద్యోగాలు నింపుతాం. మంత్రి దామోదర రాజనరసింహ గారు చెప్తున్నారు. కాకపోతే ఇకపై వీళ్ళు నర్సులు, ఆఫీసర్లుగా గుర్తింపు పొందుతారు. ఏడాదిలోగా 2 లక్షల కొనుగోలు భర్తీ అని చెప్తున్నారు. 405 మందికి శిక్షణ, 80 మంది ఎంపిక. చాలా సంతోషం. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించిన నైపుణ్య శిక్షణలో 80 మంది విద్యార్థులు నర్సు ఉద్యోగానికి ఎంపికయ్యారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ కార్పొరేషన్ నర్సింగ్ విభాగంలో 405 మంది శిక్షణ తీసుకోగా 80 మంది ఎంపికయ్యారని వీళ్ళు చెప్తున్నారు. చాలా సంతోషం. ఇట్లా అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తే చాలామందికి జాబ్స్ రావడానికి ఛాయిస్ ఉంటుంది. ఇకపోతే గ్రూప్ 1 విషయానికి వస్తే గ్రూప్ 1 పై దారేటు. టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు. మొదటిది పరీక్ష రద్దు లేదా అంటే అనుబంధ నోటిఫికేషన్. పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహణ. రెండోది గత పరీక్షలతోనే పోస్టుల భర్తీకి వచ్చిన మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు. త్వరలో రీషెడ్యూల్ చేస్తామని అనుకుంటున్నారు. ఇకపోతే గ్రూప్ 1 పోస్టుల భర్తీపై ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పోస్టుల సంఖ్యను పెంచిన భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనను రూపొందిస్తున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు. అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేయాలని చేస్తున్నారు. ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్న దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఈ 2 ప్రతిపాదనలలో ప్రభుత్వం ఆమోదించే దానిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సారించారు. ఇకపోతే గ్రూప్ 1లో అదనపు ఖాళీలేని వివరాలు తీసుకుంటున్న ఆర్థిక శాఖ. గ్రూప్ 1 కేటగిరీ ఉద్యోగాల భర్తీపై కసరత్తు మొదలైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు వీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించింది. ఈ మేరకు విభాగాల వారీగా అదనపు ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది. 2020 నుండి జీవో 26 కింద గతంలోనే గుర్తించిన 503 గ్రూప్ 1 ఉద్యోగాలకు అదనంగా ఖాళీల వివరాలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో వీళ్ళందరూ పంపించుంటారు.
వీటి గురించి త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రద్దు చేయాలా, వేచి చూడాలా అని కూడా రాసిర్రు. మరి ఏంటిది? ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం గతేడాది నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షపై సమాలోచనలు జరుగుతున్నాయి. రెండోసారి నిర్వహించిన పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ ఇప్పటికే హైకోర్టు టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ తీర్పుపై కమిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అది విచారణకు వచ్చి తుది తీర్పు రావడానికి ఎంత సమయం పడుతుందో అని పరీక్ష రాసిన నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. మరోవైపు గ్రూప్ 1 పరీక్షపై ఎలా ముందుకెళ్లాలని కొత్తగా ఏర్పాటైన టీఎస్పీఎస్సీ బోర్డు, ప్రభుత్వం, న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష రద్దు చేసి ముందుకు వెళ్లాలా లేదా తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా? కొత్తగా గుర్తించే ఖాళీలతో తాజాగా మరో గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయడమా లేదా పాత నోటిఫికేషన్కు అనుబంధంగా చేర్చడమా అనే విషయమై నిర్ణయం వెలువడాల్సి ఉంది. 2011లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్పై న్యాయ వివాదాలు తలెత్తడంతో తీవ్ర జాప్యం జరిగింది. ఆ నియామకాలు 2018లో పూర్తయ్యాయి. తాజాగా వివిధ విభాగాల్లోని అదనపు ఖాళీలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనల వివరాలను టీఎస్పీఎస్సీ రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు, సర్వీస్ నిబంధనలు, విద్యార్హతలు అన్నీ పరిశీలించిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే విషయమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే గ్రూప్ 1 నుంచి కింది స్థాయి వరకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తే ఆయా ఖాళీల భర్తీకి ఎంత సమయం పడుతుంది? ప్రస్తుతం జారీ చేసిన వాటి నియామక ప్రక్రియ ఎంతవరకు వచ్చిందన్న విషయమై ఇప్పటికే నియామక సంస్థల నుంచి ప్రభుత్వం వివరాలు తీసుకుంది. నీరుగారిన గ్రూప్ 1 ఆశలు. ఇది నమస్తే తెలంగాణ వాళ్ళు రాసింది. ఎలాగో వీళ్ళని అభ్యర్థులను పరిచయం చేద్దామని వీళ్ళు రాసుంటారు. నైపుణ్య విశ్వవిద్యాలయంగా స్వామి రామానంద తీర్థ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ యోచన సమగ్ర నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు. ఇప్పటికే సంస్థకు వర్సిటీ హోదా. యాదాద్రి భువనగిరిలో స్కిల్ యూనివర్సిటీ చేద్దాము అని వీళ్ళు అనుకుంటున్నారు, స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థను. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని వీళ్లకు అడిగారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన, పారిశ్రామిక అవసరాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకు గాను 9 ఉమ్మడి జిల్లాలతో పాటు కొడంగల్ కలిపి 10 నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాలిక, దీర్ఘకాలిక కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. దీనికోసం విద్య, పరిశ్రమలు, శ్రామిక, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. వీళ్ళు పోయి రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, హర్యానా అన్నిట్లల్లో పోయి స్టడీ చేసి వచ్చారు. 5 లక్షల మందికి శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఛాయిస్ ఉంది. జాతీయ విద్యా విధానం కింద 1986లో రామానంద తీర్థ గ్రామీణ సంస్థను మంజూరు చేయగా 1995లో అప్పటి ప్రధాని పివి నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభమైంది. భూదాన్ ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన పోచంపల్లి వద్ద ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ పేరిట దీన్ని నెలకొల్పారు. గ్రామీణ యువతకు మార్గనిర్దేశకం, పరిశోధనలకు ప్రోత్సాహం, సూక్ష్మ ప్రణాళికలు, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిక వృత్తులను సమున్నతంగా తీర్చిదిద్దడం వంటి లక్ష్యాలను నిర్దేశించారు. మరి విశ్వవిద్యాలయ అంటే యూనివర్సిటీ హోదాతో ప్రారంభమైన ఈ సంస్థ ద్వారా ప్రధాన కేంద్రమైన పోచంపల్లితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 50 కేంద్రాలలో ఏమేమి ఇస్తున్నారు అంటే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెల్ ఫోన్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డిటిపి, అకౌంట్స్ అసిస్టెంట్, కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్, సౌర విద్యుత్ అంటే సోలార్ సిస్టమ్, టైలరింగ్, మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర 15 రకాల కోర్సులపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. 7 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన 5 లక్షల మందికి శిక్షణ ఇచ్చింది. వారి ద్వారా మరికొన్ని లక్షల మంది శిక్షణ పొందారు. వారిలో చాలామంది ఉపాధి కూడా పొందుతున్నారు, ఉద్యోగాలు కూడా సాధించారు. కాబట్టి ఇక్కడ పెట్టడానికి ఛాయిస్లు ఉన్నాయి. నైపుణ్య యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో వీళ్ళు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఏమేమి కోర్సులని చూసుకుంటే సరే. టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ విడుదల. తెలంగాణ జనరల్ గురుకుల జూనియర్ కళాశాలల్లో 24-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యను అభ్యసించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ విద్యాశాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 16లోగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 21 తేదీ పరీక్ష ఉంటుంది. ఫలితాల అనంతరం మే 2024లో మొదటి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.
రాష్ట్రంలో బాలుర కోసం 15, బాలికల కోసం 20 జనరల్ గురుకుల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇకపోతే గవర్నమెంట్ జాబ్స్కి వచ్చేసరికి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఇన్ డిఎంఈ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్ పీజీ, డిగ్రీ, ఎండి, ఎంఎస్, డిఎన్బి ఇవన్నీ ఉండాలి చూసుకోండి. అప్పర్ ఏజ్ లిమిట్ 42, ఇది వెబ్సైట్. ఇకపోతే ఐఐటి ఖరగ్పూర్లో మేటి కోర్సులు ఎంబీఏ, తర్వాత ఎంహెచ్ఆర్ఎం. లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి 5. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 25. ఇదేమో లాస్ట్ డేటు. ఎంబీఏకేమో ఎంబీఏకు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి 5. ఈ ఎంహెచ్ఆర్ఎంకేమో ఫిబ్రవరి 25. నోటిఫికేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలు 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్ టెక్నికల్ పోస్టులు, సిఎస్ఐఆర్ 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్ కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ 1. దానికి క్వాలిఫికేషన్ పోస్టును అనుసరించి 10, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. చివరి తేదీ 29/2. వయసు 28 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఇది వెబ్సైట్. ఇకపోతే వాకిన్లు ఉన్నాయి. చెన్నైలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు. దీంట్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఇవన్నీ మెరైన్ బయాలజీ, రిమోట్ సెన్సింగ్, డేటాబేస్. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూ ఎప్పుడు అంటే 8/2. ఇది చెన్నైలో ఇంటర్వ్యూ. ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కార్ హడావుడి అని మనకు ఏపీ గురించిన ఇన్ఫర్మేషన్ ఇది. కఠినంగా జేఈఈ గణితం, రసాయన శాస్త్రం నేటితో ముగియనున్న పరీక్షలు 12న ఫలితాలు వెల్లడి. మండలానికి ఇంటర్నేషనల్ స్కూలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చర్యలు బట్టి విద్యాశాఖకు బడ్జెట్లో ప్రాధాన్యం. ఖమ్మం, ఆదిలాబాద్లో వర్సిటీలు ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ ప్రతిపాదనలు రివ్యూలో డిప్యూటీ సీఎం. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో పోయి లక్షలు వెచ్చించి సరైన ఎడ్యుకేషన్ రాక ఎదుగుకుంటూ అయిపోతుంది. కాబట్టి ఇక గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకుంది. ప్రతి డిస్టిక్లో మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేద్దామన్న ఆలోచన ఉంది వీళ్ళకు. ఇకపోతే ఇవన్నీ రాష్ట్రపతి నోట ట్రైబల్ వర్సిటీ మాట. సమ్మక్క సారలమ్మ పేరిట ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ద్రౌపది ముర్ము ప్రసంగంలో ప్రస్తావన. ములుగు జిల్లాలో ఇది నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన మాట. మెగా డిఎస్సి ఇది ఏపీకి సంబంధించిన విషయం. ఇకపోతే 6,956 మందికి నియామక పత్రాలు. ఇది నర్సుల నిన్న ఇచ్చినవి, నర్సుల పత్రాలు ఇచ్చినవి. ఇకపోతే ఏపీలో 6,100 పోస్టులతో డిఎస్సి. సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం. మరి టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. 185 కేంద్రంలో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. వయో పరిమితి 42 ఏళ్ళున్నాయి చూసుకోండి. అంతకుముందు 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్లు సహా 689 పోస్టుల భర్తీ. 2025-26 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు. 2035 నాటికి 10th, 2037 నాటికి +2 విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది వైఎస్ఆర్ చేత ఇవన్నీ పాలిటిక్స్ కిందకి వస్తాయి. ఇదన్నమాట. ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోండి. డిగ్రీలో క్రీడా రిజర్వేషన్ ఇక్కడ. దోస్తులో కనిపించని స్పోర్ట్స్ కాలం. రిజర్వేషన్ లేక ఏటా 9,000 మందికి నష్టం. తమకు అన్యాయం జరుగుతుందంటున్న క్రీడాకారులు. ప్రతి ఒక్క జీవో కావాలంటున్న అధికారులు. సీఎంఓ దృష్టికి సమస్య. ఇది ఖచ్చితంగా చేయాలన్నమాట. చాలామంది స్టూడెంట్స్ ఈ స్పోర్ట్స్ దాంట్లో యాక్టివ్ ఉండి దాంట్లో సీట్ రాకపోతే పరిశాన్ అయిపోతున్నారు. కాబట్టి మనకు స్పోర్ట్స్ కోట కింద సీట్లు ఇవ్వాలి. ప్రైవేట్ విద్యార్థులకి చెక్ పెట్టాలి అన్న ఉద్దేశం ఉంది గవర్నమెంట్కి. కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు, యూనివర్సిటీలు పెడదామన్న ఆలోచన. రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ నియామక వయో పరిమితి పెంపు అని ఇచ్చారు. వయో పరిమితి ఎందుకు పెంచారు అని అంటే ఈ మేరకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 20, 2024 నుంచి ప్రారంభమైంది. రైల్వే శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు తర్వాత అభ్యర్థులు 31 జనవరి 2024 నాటికి ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. 19 ఫిబ్రవరి 2024 తేదీన దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. విద్యార్హత 10th పాస్ అయి ఉండాలి. దానికి సంబంధించిన 3 ఏళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 500 అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250.
అసిస్టెంట్ లోకో పైలట్ కోసం CBT-1 CBT-2 ఎగ్జామ్ ఉంటుంది. మరి వయో పరిమితులు ఎంత సడలింపులు ఇస్తారు అంటే వయో పరిమితి సడలింపు 3 ఏళ్ల వరకు ఉండనుంది. ఇప్పుడు జనరల్ కేటగిరీ గరిష్ట వయో పరిమితిని 33 ఏళ్లకు పెంచారు. ఇకపోతే గతంలో జనరల్ కేటగిరీ 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు మధ్య వయో పరిమితి ఉండేది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థుల మునుపటిన గరిష్ట వయో పరిమితులు సడలింపు పొందుతారు. ప్రస్తుత వయసు జూలై 1, 2024 నుంచి లెక్కించనున్నారు. దీన్ని బట్టి చూసుకోండి. చిన్నారులను హడలెత్తిస్తున్న గౌద బిళ్ళలు ఇది చాలా పెద్ద విషయం అయిపోయింది ఈ మధ్యకాలంలో. పిల్లల్లో గౌద బిళ్ళలు అంటే మమ్స్ మనకు నల్లకుంట క్యూర్ హాస్పిటల్కు వచ్చేస్తున్నారంటే చాలామంది. మరి ఏంది ప్రాబ్లం? ఎక్కువగా 5 నుంచి 15 ఏళ్ల లోపు బాలికల్లో కనిపిస్తుంది. ఈ వ్యాధి మిక్సో వైరస్తో సోకుతుంది. చెంపలకు ఉండే లాలాజల గ్రంథులు వాసి తీవ్ర నొప్పి కలిగిస్తాయి. జ్వరం, గొంతు, తలనొప్పి ఉంటుంది. ఈ పిల్లలు ఇతరులతో కలవకుండా ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి. కొద్ది రోజులనే తగ్గిపోతుంది. మసిలిచి అంటే మీజల్స్, గౌద బిళ్ళలు, మమ్స్, దూబిళ్ళ నివారణకు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు అందిస్తుంది కాబట్టి ఆ టీకాలు వేసుకుంటే అయిపోతుంది. ట్రాఫిక్ చలాన్ల గడువు పెంపు ఉంది. ఈ నెల 15 వరకు ఛాన్స్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇట్లా కూడా చాలామంది కడతలేరు. కట్టుకోరి మీకే బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఏమన్నా పెండింగ్ చలాన్స్ ఉంటే కట్టుకుంటే మంచిది. రేపు దివ్యాంగులకు ఉచిత క్యాంపు ఎక్కడ అంటే ఆదిలాబాద్ డైట్ కాలేజీ ప్రాంగణంలోని భవిత కేంద్రంలో ఈ నెల 2న ఉచిత క్యాంపునకు ఏర్పాటు చేసినట్లు వీళ్ళు చెప్తున్నారు. మరి లోపం ఉన్న వారికి వినికిడి యంత్రాలను పంపిణీ చేస్తామని వివరించారు. క్యాంపునకు హాజరయ్యే వారు ఆధార్, దివ్యాంగ ధ్రువపత్రాలతో పాస్పోర్ట్ ఫోటో కూడా తీసుకొని రావాలని సూచించారు. ఇవి మిత్రులారా ఈ రోజుకు సంబంధించిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.